నువ్వు దేవుని గుర్తెరిగి దేవుని నమ్ముకొని అనేకులకు సహాయం చేస్తున్నావు కనుక నువ్వు చేసిన సహాయాలన్నీ కూడా దేవుడి దగ్గరికి చేరాయి. అసలు నువ్వు దేవుణ్ణే నమ్మకుండా నువ్వు సహాయం చేసావు, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అసలు దేవుడు లేడని నువ్వు చేస్తున్నావు కదా, అంటే దేవుని ప్రేమ నీలో లేకుండా చేస్తున్నావు. దేవుడిని నమ్మిన వాడికి నీతి ఏంటి, నిజాయితీ ఏంటి, మంచి ఏది, చెడు ఏది, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది తప్పు, ఏది ఒప్పు, దేవుని నమ్ముకున్న వాడికి ఇవన్నీ తెలుస్తాయి. దేవుణ్ణి నమ్మకుండా ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియదు వాడికి. మరి ఏమి తెలియదు నువ్వు వాడికి ఏదో సహాయం చేస్తే అది మంచిదైపోతుందని నువ్వెలా అనుకుంటావు అన్న పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుని సేవను, దేవుణ్ణి గుర్తెరిగి నువ్వు దేవుణ్ణి నమ్ముకొని దేవుడు చెప్పినట్లుగా నడిస్తే అది నువ్వు ప్రజలకు సేవ చేసినట్లు, దేవునికి సేవ చేసినట్లు. అదే కదా యేసుక్రీస్తు వారు కూడా అంటాడు. యేసుక్రీస్తు వారే అంటాడు, నా శిష్యుడని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వాళ్ళ ఫలితం పోదన్నాడా లేదా? ఇదిగో ఈ నా సహోదరులు నువ్వు కొందరికి చేసావు కాబట్టి నాకు చేసినట్లు అన్నాడా లేదా? అంటే దేవుని నమ్మి మంచి కార్యాలు నువ్వు చేస్తే అవి నీకు ప్రతిఫలం ఇస్తాయి. ఇప్పుడు దేవుని సేవను జరిగిస్తున్న మనం, దేవుని నమ్ముకున్న మనం అనేకులకు సేవ చేయాలి. అట్ ద సేమ్ టైం దేవుని గురించి కూడా మనం ప్రకటించాలి. నేను వాళ్ళకి సహాయం చేస్తాను దేవుని ప్రకటించడానికి కుదరదు. స్వార్థ ద్వారా దేవుడు మనల్ని పిలిచాడు గనుక మనం ఏం చేయాలి? ఆయన యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలి? ప్రచురించాలి. అంటే దేవుణ్ణి ప్రకటిస్తూ అనేకులకు నువ్వు సేవ చేయి, అది నీకు ప్రయోజనకరం.